హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఇక బుధవారం వ్లాగ్ అండి. కనుమ. మా తమ్ముడు వచ్చాడు ధర్మవరం నుంచి. అర్లీ మార్నింగే గుడికి వెళ్ళొచ్చానండి, ఎల్లమ్మ గుడికి, ఆంజనేయ స్వామి గుడికి. అక్కడైతే బొరుగుల ఉగ్గాని, బజ్జీలు, కేసరీబాత్ అయితే ప్రసాదంగా ఇచ్చారండి. ఎవరో డాన్సర్స్ కోసం అయితే చేశారు. అందరు గుడికి వెళ్ళిన వాళ్ళకు కూడా అయితే పెట్టారండి. అది టిఫిన్గా తినేసాను. ఇంకా కనుమ స్పెషల్ కదండి, నాన్ వెజ్. సంక్రాంతికి అయితే పిండి వంటలు అయితే చేసుకుంటారు. కనుమకైతే నాన్ వెజ్ స్పెషల్ కదండి. ఇక్కడైతే చేపలండి. ఇవి అపోలో ఫిష్ కదా, ముళ్ళు లేని ఫిష్ అండి, అపోలో ఫిష్. ఇది చేస్తున్నాము. ధనియాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇది ఒక రకమైన పద్ధతిలో ఇది జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకోవాలి. పడిశము దగ్గున్న వాళ్ళకైతే మంచి మెడిసిన్లా పనిచేస్తుందండి. ఇది బాగుంటుంది. ఇక్కడ రెడ్ చిల్లీ అండ్ కరివేపాకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా కారం ఉన్నవి, కారం లేనివి కలిపి డ్రై రోస్ట్ చేస్తున్నామండి. మిరియాలు యాడ్ చేసుకోవాలి కాస్త, కొన్ని కారానికి తగ్గట్టుగా, ఘాటుగా ఉంటాయి కనుక చూసి వేసుకోవాలి. ఇక్కడ కర్రీకి తగ్గట్టుగా చింతపండు కూడా నానేసుకుంటున్నాము. అంటే క్వాంటిటీని బట్టి, కేజీని అర కేజీని బట్టి చింతపండుని నానేసుకోవాలి. ఇంకా ఒట్టి కొబ్బరి కూడా యాడ్ చేసాము. కాస్తంత ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాము గ్రైండ్ చేసుకోవడానికి. ఇవి డ్రై రోస్ట్ చేసినవన్నీ పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఆనియను, కొబ్బరి కలిపి కాస్త వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి మసాలా లాగా. ఇవైతే ఫిష్ అయితే వాష్ చేసి పెట్టుకున్నామండి క్లీన్గా. కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ వేసామండి. ఆనియన్స్ వేసి రెడ్ చిల్లీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా వేగాలండి. కరివేపాకు కూడా వేసుకోవాలి తిరువాతలో. ఇదండి, బాగా రోస్ట్ చేసుకోవాలి ఆనియన్స్ కలర్ వచ్చేంత వరకు. ఇదండి, కలర్ వచ్చింది కదా. ఇంకా మనం రుబ్బి పెట్టుకున్న మసాలాను అయితే వేసుకుంటున్నాము. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. ఈ వైపు చింతపండు గుజ్జు రసం తీస్తున్నాము, నానబెట్టిన దాన్ని. క్వాంటిటీకి తగ్గట్టుగా ఎంత కావాలో అంత. ఇదైతే వాటర్ వేయకుండా పచ్చివాసన పోయేంత వరకు అలా తిప్పుతూ మగ్గించుకోవాలండి, నూనె తేలేంత వరకు. ఇప్పుడు చింతపులుసు పోసుకోవాలి. తగినట్టుగా ఎంత మనకి గ్రేవీ కావాలో అంత పోసుకోవాలి వాటర్ వేసి. చూడండి, ఇది బాగా తెరలాలి, అంటే ఉడకాలి బాగా. మసాలా బాగా ఉడికిన తర్వాత మనం ఫిష్ని యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కదండి. గోదావరి సైడ్ అయితే బెండకాయలు వేసి ఒక టైపు, పచ్చి మామిడికాయ ముక్కలు వేసి ఒక టైపు చేసుకుంటారు. మన రాయలసీమ సైడ్ కూడా 2 రకాలు చేసుకుంటారండి చేపల పులుసు. ఇది ఒక టైపు. ఇది ఒక మెడిసిన్ లాగా కూడా యూజ్ అవుతుంది పడిశము దగ్గున్న వాళ్ళకైతే. లిడ్ పెట్టేసి బాగా మరుగుతున్నప్పుడు ఫిష్ వేసాము. చూడండి, కదపకుండా, ఎందుకంటే మళ్ళీ పీస్ అయిపోతాయి కాబట్టి. చాలా సాఫ్ట్, డెలికేట్ కదా ఫిష్. ఇదండి, చూడండి బాగా మరుగుతున్నాయి కదా. ఇంకా ఫిష్ అయితే ఉడికిపోయిందండి. అంతే, 5 మినిట్స్ అండి, అదేం పెద్ద టైం పట్టదు. ఫిష్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అంతే, ఎందుకంటే మసాలా ఆల్రెడీ బాగా ఉడికింటుంది కనుక. ఇంకా అయిపోయిందండి ఫిష్ కర్రీ అయితే. చూస్తున్నాం చేప ముక్క మెత్తబడిందా లేదా అని. బాగా ఉడికిందండి. ఓకే, ఫిష్ కర్రీ అయితే ఓకే, రైట్. ఇంకా నెక్స్ట్ చికెన్ ఫ్రై అండి. పండగ స్పెషల్ కదా, ఒకటే అయితే ఎట్లండి. ఇక్కడ అల్లం, తెల్లవాయ, కొత్తిమీర గ్రైండ్ చేసుకోవాలి. ఓన్లీ ఫ్రై అండి ఇది. అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ టేస్ట్ అయితే వస్తుందండి ఇది కలుపుకొని తిన్నప్పుడు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా టేస్టీగా, ఓన్లీ కొత్తిమీర మసాలా మాత్రమే. కొత్తిమీర, అల్లం, తెల్లవాయి, వాటితోనే మంచి టేస్టీ వస్తుంది. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఈ స్టేజ్లోనే మనము కొత్తిమీర మసాలా యాడ్ చేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలండి. ఆయిల్ తేలుతుంది బాగా మగ్గిన తర్వాత.
సింపుల్ అండ్ టేస్టీ అండి చికెన్ ఫ్రై. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రై కదా, రైస్లో కలుపుకునేకి అవుతుందా అనుకోద్దండి, హ్యాపీగా బిర్యానీ టేస్ట్ అయితే వస్తుంది. చూడండి బాగా మగ్గింది కదా, చూడండి ఆయిల్ తేలింది చూడండి, చుట్టూ చూపిస్తున్నాను మీకు. ఈ స్టేజ్లోనే మనం చికెన్ వేసుకోవాలి. తగినంత ఉప్పు పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. చికెన్ ఎంతసేపు అండి, 5 to 10 minutes అంతే, బాగా మగ్గిపోతుంది. లిడ్ పెట్టేసి ఒక 10 minutes బాగా మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో, లేకపోతే మసాలా మాడిపోతుంది కదా. చూడండి 10 minutes కల్లా బాగా మగ్గిపోయి ఉడికిపోయింది చికెన్. ఇంకా లాస్ట్లో కావాల్సినంత కారం అండి, కారం పొడి, కూరకు తగినంత కారం వేసుకొని బాగా ఒక 2 minutes తిప్పుకోవాలి అలా. ఓకేనండి, చికెన్ కర్రీ అయితే అయిపోయింది. కొత్తిమీర వేసి ఫైనల్లీ ఓకే, టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి నాకు. చూడండి ఆయిల్ తేలుతుంది కదా, బాగా మగ్గిందని అర్థం అన్నమాట. ఈ మధ్యలో ఈ క్లిప్ ఇలాగే వచ్చిందండి పక్కన. నేను మీకు కనుమ శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను. మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు. కనుమ స్పెషల్ కదా, ఫస్ట్లో చూపించాల్సిన చికెన్ ఇప్పుడు వచ్చిందిలేండి, ఏమనుకోద్దండి. మా ఫ్రెండ్ ఇయర్ రింగ్స్ తీసుకుంటానంటే గోల్డ్ షాప్కి అయితే వచ్చామండి. ఇది ఓల్డ్ టౌన్ బీరప్ప గుడి దగ్గర బంగారు వీధి అనే ఉందండి, అంతా బంగారు షాప్లే ఉంటాయి అక్కడ. మొత్తం దాని పేరే బంగారు వీధి అంటారు. షాపులు ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదండి. తనైతే చిన్న డైలీ యూస్కి అయితే సెలెక్ట్ చేసుకుందండి. 18,500 పడ్డాయి. గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది కదండి. సింపుల్ కూడా చాలా కాస్ట్ పెరిగిపోయాయి. ఇదండి, ఇవే తను తీసుకుంది డైలీ యూస్కి, బాగున్నాయి కదండి. ఇంటికి వచ్చేసాము. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇంటికి వచ్చేసానండి, సిండికేట్ నగర్కి. ఇది గురువారం పొద్దున్నే వ్లాగు, అర్లీ మార్నింగే వచ్చేసాము. వచ్చి రాగానే 2 days అయింది కదా, ఇల్లు వాకిలి అల్లికి ఊడ్చి అంతా శుభ్రపరచుకొని స్నానం చేసుకొని దేవుని పూజ అయితే చేసేసుకున్నాను. వస్తూనే దేవుని పూజ చేస్తే ప్రశాంతంగా ఉంటుంది కదండి. పండగ రోజు మంగళవారం పొద్దున పెట్టేసి వెళ్ళాను, ఇంకెవరు పట్టించుకునేవారు ఉన్నారు కదా ఇంటిని. సో పూజ అయితే ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నాను. ఇది ఇంత పండగ వ్లాగ్స్ అయితే ఇక్కడితో అయిపోయాయండి. ఇదేంటంటే భోగికి 2 రోజుల ముందు ముగ్గుల పోటీలు అయితే నిర్వహించారండి ఇక్కడ స్కూల్ దగ్గర. టీచర్స్ పిల్లలు అయితే పాల్గొన్నారు, మళ్ళీ మంచి ముగ్గులు వేశారండి. నేనేదో అక్కడ కొంచెం క్లిప్స్ అయితే తీశాను, పూర్తిగా అయితే తీయలేదు. ఇంకా ఇక్కడ వేస్తున్నారు చూడండి. రంగులు అయితే నింపుతున్నాము, అయిపోయిన దానికి రంగులు నింపుతూ ఫొటోస్ అయితే తీర్చుకున్నామండి. మీరు ఇలాగే ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారా అండి? నాకైతే పెద్దగా ముగ్గులు అయితే రావు కాబట్టి నేను ఎప్పుడైతే పార్టిసిపేట్ చేయనండి. ఏదో సింపుల్గా వస్తాయి కానీ పెద్ద ముగ్గులు అయితే ఏం రావు నాకు. టీచర్స్ అయితే బాగా అందంగా వచ్చిన కాటికే బాగా అందంగా వేశారు. చూడండి పిల్లలు అయితే 5th class పిల్లలు ఏదో వాళ్ళకు వచ్చిన దాంట్లో ఎంత పార్టిసిపేట్ చేసినారు కదండి. పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్ కదండి. వాళ్ళు పాపం రాకున్నా ఎంత బాగా ట్రై చేశారు చూడండి. కుండని బాగా వేశారు. ఆ స్టాండర్డ్కి అది ఎక్కువే కదండి. అన్ని కళల్లోనూ ఉండాలండి. ఇలా ఏదో ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటేనే వాళ్ళకి పోను మిగతా రోజుల్లో ఇంకా అదే అలవాటు అవుతుంది, ఇంకా ముందుకు బాగా వేయగలుగుతారు. పిల్లలు కూడా అంత పెద్ద ముగ్గులు అయితే వేశారండి. పూర్తిగా తీయలేదు కానీ వీడియోస్ కొంచెంగా వేసేటప్పుడు అయితే తీశాను. లాస్ట్ వరకు అయితే నేను లేను కాబట్టి తీయలేకపోయినాను. ఇది అమ్మాయి బొమ్మ ఉంది చూసండి, ఆ అమ్మాయి బొమ్మ వేసిన దానికి చాలా కష్టం కదండి. పాపం అక్కడికి వితిన్ వాళ్ళు ఇచ్చిన టైమింగ్స్లోనే వాళ్ళు వేశారు, వాళ్ళకే వచ్చిందండి ఫస్ట్ ప్రైజ్. టీచర్స్ అందరూ దానికే ఓటు వేశారు, కష్టం ఉంది కాబట్టి అందులో బాగా వేశారు కూడా ఐడియాతో. చూడండి ఎంత అందంగా వేశారు కదా పిల్లలు. ఇంకా ఇన్కంప్లీట్లోనే ఉన్నాయండి, పూర్తిగా అయితే కాలేదు. లాస్ట్కి అయితే తీయలేకపోయినాను నేను.
చూడండి. హలో, ముగ్గుల పోటీలు అయితే ఇలా నిర్వహించారు. ఓకే ఫ్రెండ్స్, అమ్మాయి బొమ్మకే, ఇక్కడ వేసే అమ్మాయి బొమ్మకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. నా వ్లాగ్ కామెంట్ చేసి, నా వ్లాగ్ చూసి, సారీ అండి కంటిన్యూగా మాట్లాడుతుంటే మాటలు తడబడుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి, తీసుకుంటాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.